బ్యాంక్ సార్. సార్ నాకు తెలియకుండా నా కార్డ్ నుంచి 50,000 కట్ అయిపోయింది సార్. ఇక నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఏం చేయాలో మీరే చెప్పండి సార్. కంగారు పడకు ప్రసాద్, నీ క్రెడిట్ కార్డ్ ఎవరికైనా ఇచ్చావా? లేదు సార్. ఏదైనా లింక్ మీద క్లిక్ చేసావా? లేదు సార్, నిజంగా ఏం షేర్ చేయలేదు. ఓటీపీ ఎవరికైనా షేర్ చేసావా? సార్ లేదు సార్, నాకు ఏ మెసేజ్లు రాలేదు, నేను ఎవరికి షేర్ చేయలేదు సార్. కరెక్ట్ గా చెప్పు. నిజం సార్. ఎవరికి ఓటీపీ షేర్ చేయలేదు అంటున్నావు, ఏ లింక్ క్లిక్ చేయలేదు అంటున్నావు, క్రెడిట్ కార్డు కూడా ఎవరికి ఇవ్వలేదు అంటున్నావు, అయినా నీ డబ్బులు కట్ అయిపోయాయి అంటున్నావు. ఆర్బీఐ రూల్ ప్రకారం మీ ప్రమేయం లేకుండా మీ డబ్బులు ఇలాగా కట్ అయిపోయేటట్టయితే ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగిన 3 days లోగన మీరు బ్యాంకుకు వచ్చి కంప్లైంట్ చేసేటట్టయితే ఆర్బీఐ మీ తాలూకు ప్రమేయం లేకుండా జరిగిన ఈ ట్రాన్సాక్షన్ ని కంపల్సరీగా బ్యాక్ కి మీ మనీ బ్యాక్ ఇస్తుంది. అంటే మీ 50,000 మీకు వెనక్కి తిరిగిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ ఈ పని చేయకపోతే మీరు బ్యాంక్ అంబుడ్స్మెన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు. బట్ ఇది చెయ్యాలి అంటే మీరు ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. కంప్లైంట్ ఫారం తో పాటు అన్ని ఆధారాలు నువ్వు బ్యాంక్ కి సబ్మిట్ చేసేటట్టయితే నేను ప్రాసెస్ చేసి ఈ లాసు బ్యాంక్ భరించేటట్టు చేస్తాము. అవునా సార్? ఇది నాకు ముందే తెలుసు సార్. అది తీసుకోండి సార్ నా ప్రూఫ్స్ అన్ని. మీరు ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన రాంబాబు ఛానల్.